అన్ని ఆలోచనలు వస్తున్నాయి నాకు, అవేం కావటం లేదు. ఏంట్రా నేను ఏదో ఏమనుకుంటే అది అవ్వదు, ఒక్కొక్కడికి ఏది అనుకుంటే అది అవుతుంది. అయినా అవ్వకపోయినా రెండు సేమ్. సంకల్పం వికల్పం రెండు వచ్చింది. సంకల్పం వికల్పం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవ్వకపోతే నాకు బాధ, అయితే నాకు సంతోషం. పోనీ అయిన తర్వాత అయిపోతుందా, ఇంకోటి కావాలి. నా దగ్గరికి చాలామంది వస్తారు, మా అమ్మాయికి పెళ్ళి అయితే చాలమ్మా. సరేలేమ్మా అయిపోతుంది, పెళ్ళి కాక ఏం చేస్తుంది. ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఒక అబ్బాయి ఎక్కడో ముందు ఉంటే రెడీగా ఉంటాడు, వాడు తెర తీసుకొని రాలేదు అంతేం చెప్పి పంపిస్తాను. ఎప్పుడో పెళ్ళి అయిపోతుంది. నేను చెప్పడం వల్ల అయింది అనుకోకండి, పొరపాటు. ఆ అమ్మాయికి పెళ్ళి అయింది. ఇంకో సంవత్సరం అయిన తర్వాత అమ్మాయికి ఇంకా పిల్లలు కాలేదమ్మా, కాక ఎక్కడికి పోతాడు, ఏమి నీకంత అవసరం, పిల్లలు కాలేదు అంటే నీ కోరిక తీరితే ఇంకొక కోరిక వస్తున్నది, అది పోదు. మొక్కలో ఎట్లాగైతే విత్తనం వేస్తే ఒక కొమ్మ, చిన్న కొమ్మ వచ్చి దాని లోపల నుంచే ఇంకొక రెండు ఆకులు వచ్చేస్తాయి, మళ్ళీ ఆ మధ్యలో నుంచి మళ్ళీ మొదలు, మళ్ళీ రెండు ఆకులు వస్తాయి, దాని మధ్యలో నుంచి ఇంకా కాస్త, రోజు రోజుకి తీగ చూడండి ఇంకా కాస్త పెరుగుతుంది. ముందు రెండు ఆకులు ఉన్నాయి, తర్వాత 4 ఆకులు వచ్చినాయి, తర్వాత 6 ఆకులు వచ్చినాయి. సరిపోయిందా? ఆ తీగ పెరుగుతూనే పోతుంది. సంకల్ప వికల్పాలు అంతు లేకుండా ఇప్పుడు 6 వేసుకున్నా నేను. ఇంకా నెక్స్ట్ కర్తృత్వ భోక్తృత్వాలు. నేను పని అండి నేను చేశాను, నేను చాలా గొప్పవాడిని అండి, చాలా పనులు చేస్తాను. ఎప్పుడైతే నేను చేశాను అంటున్నావో దాని తాలూకు సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో నువ్వే అనుభవించాలి. ఏ పని నువ్వు చేసినా దానికి తగిన ఫలితం నీ బ్యాంకులో అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా నేను చేశాను అని క్లెయిమ్ చేయి, డిపాజిట్ అవుతుంది. దేవుడి దగ్గర కూర్చొని పాపోహం పాపకర్ మానాం పాపాత్మాన్ పాప సంభవాన్ అయిపోయినాం. పాపోహం, నేను పాపం చేశాను. సరే వీళ్ళు పాపం చేశాక ఒక మార్పు వేసేయండిరా. ఎక్కడ? పాపం పాయింట్లలో. వాడే చేశాను ఒప్పుకున్నాడు. ఊరికే కాదు, దీపం పెట్టి మరీ ఒప్పుకున్నాడు. ఒట్టిగా వాడేదో మాట అంటే మున్సిపల్ గ్రౌండ్లో పోనేవారు చేయవారు, ఏం లేదు అట్లా అన్నాళ్ళే అనుకోవడానికి లేదు. పాపం చేశాడు. కర్తృత్వం వహిస్తే నువ్వే భోక్తవు కావాలి. అందుకే మనమే అంటూ ఉంటాం, తెలిసి తెలియని లేమ్యాన్ కూడా అంటూ ఉంటాడు ఏమని, ఏమోమ్మా ఏ జన్మలో ఏం కర్మం చేశానో ఇలాంటి కష్టాలన్నీ నేను అనుభవిస్తున్నాను. అవునా నాయన, కష్టం చేశానన్నా గుర్తిస్తే, తప్పు చేశానన్నా గుర్తిస్తే మళ్ళీ తప్పు చేయకుండా ఉంటావురా. ప్రతివాడు అంటున్నాడు, వాడికి దేవుడు తెలియక్కర్లేదు. పాపం చేశాను, కర్మను అనుభవిస్తున్నాను. కర్మ చేశాను, అవశ్యం అనుభవక్తవ్యం కృతం కర్మ శుభాలు. సంస్కృతం వచ్చిన వాడు ఇంత చక్కగా డైలాగ్ కొడుతున్నాడు, రానివాడు అలా అనుకుంటున్నాడు. ఇది సేమ్. పాపం చేశారు కాబట్టి 2 మళ్ళీ ఇంకా 2 వేసుకున్నాను. 8 అయినా ఇప్పుడు నా దగ్గర. చావు పుట్టుకలు, ఆకలి తప్పులు, సంకల్ప వికల్పాలు, కర్తృత్వ భోక్తృత్వాలు. కర్తని భోక్తని అయిపోయినాడు. సుఖ దుఃఖాలు. నాకు చాలా సుఖంగా ఉంది. వీట జాతకం ప్రకారం 10 ఏళ్ళు సుఖంగా ఉంటుంది, తర్వాత 5 ఏళ్ళు చాలా కష్టాలు ఉంటాయి. ఆ తర్వాత అండి మళ్ళీ సుఖాలు వస్తాయి. ఎందుకంటే సోక్రటీస్ చెప్తాడు, గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ అనే ఆయన చెప్తాడు, ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి సుఖాలు దుఃఖాలు ఇద్దరు వెళ్ళారు. అయ్యా, మానవ జీవితంలో మీరు ముందు వచ్చేటట్టుగా అనుగ్రహించండి, తర్వాత వాడు వస్తాడు అని చెప్పాడు. కష్టాలు అడిగినాయి.
సరేలే అట్లాగే మీరే ముందు రండి, తర్వాత వాడు సుఖం వస్తాడే, ఏదో కష్టపడ్డ తర్వాత సుఖపడితే వాడికి దానికి విలువ అన్నా తెలుస్తుంది అని బ్రహ్మదేవుడు సరే చూద్దామని అనుకుంటున్నాడు. కాదండి, ఇది నిజం కాదు. సుఖాలు వెళ్ళి అన్నయ్యట, సుఖాలు అనేవాడు ఆ రిప్రజెంటేటివ్ వాడు అన్నట్ట, వాడి కష్టాలన్నీ ముందు వచ్చేస్తేనండి వాడి జీవితం మీద విరక్తి పుట్టి అన్ని కష్టాలే ఉన్నాయని విరక్తి పుట్టి వాడు ఆ కాస్త చచ్చిపోతే నా సుఖాలు ఎప్పుడు అనుభవించాలి, అందుకని ముందు నాదే పెట్టండి అన్నట్టు. వాడి జీవితంలో ముందు నాదే రమ్మనండి అని. అట్లా వీలు కాదండి, వాడి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత ఇంకా నెక్స్ట్ కష్టాలే కదా వచ్చేది అని వాడికి తెలిస్తే వాడు సూసైడ్ కమిట్ చేసుకుంటే వాడు వస్తే మరి నేనెప్పుడు పోవాలి? కానీ ఆ ఇద్దరు కొట్లాడారు బ్రహ్మదేవుడి దగ్గర. బ్రహ్మదేవుడు మరి ఇట్లా కాదురా మీ సంగతి, మీ ఇద్దరు దగ్గరికి రండి అని వీడి తోకకు వాడి తలకు వీడి తోక ముందు పెట్టాడు. అంటే వీళ్ళిద్దరు ఏం చేయాలి? తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు చూడండి, కష్టం ఎప్పుడు ఉండదు, సుఖం వస్తుంది. సుఖం ఎప్పుడు ఉండదు, కష్టం వస్తుంది. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. అవి అనుభవించడానికే మనకి శరీరం వచ్చింది. అవి ఈ ఆనందమయ కోశం అనేటువంటి ఈ కోశ ధర్మాలు ఇప్పుడు 10 ధర్మాలు వచ్చినాయి. చావు పుట్టుకలు, ఆకలి దప్పులు, సంకల్ప వికల్పాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖ దుఃఖాలు. ఈ 5 కోశాల ధర్మాలు మొత్తం 10 వీళ్ళు నావి అని నెత్తినేసుకున్నారు. గీతలో చరమ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి అన్నాడు పరమాత్మ. ఏం చెప్పాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఒరే 10 ఉన్నాయి కదరా నీ దగ్గర ఈ కష్టాలన్నీ, ఈ 5 కోశాలకి ఒక్కొక్క దానికి 2 మొత్తం 10. ఈ 10 పరిత్యజ్య వదులు, వాళ్ళకి ఇచ్చేసి మాం ఏకం శరణం వ్రజ. నేను ఒకనున్నాను కదా, నేనెవడు? నువ్వు నేనే. నువ్వేం చేస్తావయ్యా, నాకేంటి నిన్ను శరణం అంటే నా లాభం ఏమిటి? అహం త్వా సర్వ పాపేభ్యో. నీకు పాపం వల్ల కదా ఈ జెండాటికి అంతా తగలబడింది. ఈ సర్వ పాపాల నుంచి తొలగించి ముక్త, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్త, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరీశ్వర నిన్న చేస్తా. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, ఎన్ని ఇచ్చాడో కావలసిన నామాలు వచ్చినాయి. నిన్ను అది చేస్తా. మామేకం శరణం లేదు, నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. ఇవి వదిలేసి నన్ను శరణం. ఎట్లా వదలాలి? బుద్ధిలో వదలాలి. 5 కోశాలు నేను కాదు, కోశ ధర్మాలు నాకు లేవు, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని అనుకో. సర్వ పాపేభ్యో, నీ పాపాలన్నింటినీ తీసి పారేసి మోక్షయిష్యామి పరమాత్మ ప్రమాణం చేస్తున్నాడు. మనం ఏదైనా పెళ్లి పెట్టుకుంటే మన దగ్గర డబ్బు లేకపోతే ఏ షావుకారు గారు అయ్యా నాకు 4 లక్షలు ఇవ్వండి మా అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అని అడిగితే సరే ఇస్తాలేమ్మా నువ్వు పెళ్లి పెట్టుకో అంటే వాడి మాట మీద నమ్మకంతో మనం పెళ్లి పెట్టుకుంటున్నామే. ఇస్తాడులే 4 లక్షలు అప్పిస్తాడు ఎప్పుడో తీర్చుకుంటామని. పరమాత్మ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్తే ఆయన మాట మీద మనకు విశ్వాసం లేదా? విశ్వాసవాన్ లభతే జ్ఞానం. నాయన నీకు విశ్వాసం ఉంటే నీకు జ్ఞానం వస్తుంది, నీకు విశ్వాసం లేకపోతే జ్ఞానం రాదు. మరి వివేకానందుడు లాంటి జ్ఞానం సంపాదించుకొని మనం 10 మినిట్స్ లేట్గా చెప్పాను, స్టార్ట్ చేశాను, అందుకని 10 మినిట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. అప్పుడే గడియారాలు చూసుకుంటున్నారు, 7 అయింది, అమ్మగారు ఎందుకు వదిలి పెట్టలేదు మమ్మల్ని అని. మిమ్మల్ని అందరినీ నా భావజాలంతో బాధించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నాకు చాలా ఆవేశం వచ్చి మనుషులంతా ఇట్లా అయిపోతున్నారే వీళ్ళకి ఎట్లా చెప్పాలా అని ఆ ఆవేశంతో ఆవేదనతో చెప్తున్నాను. కానీ మిమ్మల్ని మీకు ఏదో జ్ఞానం కలగలేదు, నాకేదో జ్ఞానం కలిగింది అని గొప్ప కోసం చెప్పట్లేదు.
పరమేశ్వరి ప్రతి ఒక్కరిని ప్రబోధం చేస్తోంది. అలా అర్థం చేసుకుంటే మీకు నా మీద కోపం రాదు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.